హలో, వెల్కమ్ టు వీకెండ్ సినిమా. నా పేరు వివేక్. ఈరోజు టాపిక్ చరణ్ ధృవ మూవీతోని యూఎస్లో $1 మిలియన్ మార్క్ క్రాస్ చేస్తారా? ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి నాతో సాగర్ ఉన్నారు. హలో సాగర్. హలో వివేక్. ఓకే సాగర్ భయ్య, ఇప్పుడు ధృవ మూవీతోని రామ్ చరణ్ $1 మిలియన్ మార్క్ యూఎస్లో క్రాస్ ఓవర్ చేస్తారా? ఈ మూవీతో క్రాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్గా ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడిపోతుంది. అందులోనూ సక్సెస్ అయిన మూవీ, ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయిన తని ఉరువన్ మూవీ వెరీ సక్సెస్ఫుల్. యుఎస్ మార్కెట్లో కానీ అలాగే ఆబ్వియస్లీ తమిళనాడు మార్కెట్లో కానీ బాగా సక్సెస్ అయిన మూవీ. అందువల్ల ఈ మూవీకి 1 మిలియన్ మార్కు క్రాస్ చేసే ఆపర్చునిటీ చాలా ఎక్కువే ఉంది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్కి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్, మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్, మిగతా హీరోలకు కూడా ఉంది. లైక్ జూనియర్కి ఉంది, చరణ్కి ఉంది, ఇంకా అల్లు అర్జున్ వీళ్ళకి ఉంది. కానీ వాళ్ళకి కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా సో స్టిల్ యుఎస్లో $1 మిలియన్ మార్క్ క్రాస్ చేయగలుగుతారంటారా? నువ్వు చెప్పిన దానిలో పాయింట్ ఉంది భయ. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు వాళ్ళ రేంజ్ అంటే ఆడియన్స్ రీచ్ పరంగా ఇవి మిగతా హీరోల మీద ఒక నాచ్ ఎక్కువ ఉంది అన్నంలో డౌట్ లేదు. అయితే 1 మిలియన్ మార్క్ దాటడానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అవనవసరం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ డన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ గార్డెన్ సక్సెస్. అండ్ 3 మిలియన్ ఐ థింక్ లాస్ట్ 3 మూవీస్ 1 మిలియన్ దాటిని. అలాగే అల్లు అర్జున్ he has done two different subjects in recent times and both of them got success. అలాగే అంటే బోత్ 1 మిలియన్ దాటిని కూడా యుఎస్లో. సో అగైన్ అలాగే ఒక చిన్న సినిమా మొన్న వచ్చిన సినిమా పెళ్లి చూపులు 1 మిలియన్ దాటింది. సో కాంటెంట్ ఉన్న మూవీ అయితే చిన్న సినిమా వేరే మిగతా హీరోలా అనేది సంబంధం కాదు, అందరూ 1 మిలియన్ దాటచ్చు. అలాగే చరణ్ కూడా ఉంది. ఇప్పటి వరకు అలాంటి సబ్జెక్ట్తో తను రాలేదు కాబట్టి ఇక్కడ ఆ మార్క్ దాటలేదని నేను నమ్ముతాను. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. ఓకే భయ్య, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నావు కనుక ఇప్పుడు చరణ్ని తీసుకుంటే ఆరెంజ్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, ఎవడు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఆరెంజ్ వచ్చేసి ఒక మంచి లవ్, ఒక సెంటిమెంటల్. ఓకే, ఎవడు వచ్చేసి ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ విత్ ఆల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రెండు కూడా ఇక్కడ అంత సక్సెస్ఫుల్ కాలేదు. వ్యాలిడ్ పాయింట్స్ భయ్యో. అయితే ఆరెంజ్ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా నీలాంటి తక్కువ మందికే అది కనెక్ట్ అయింది. కొంత ప్రేమ అనేది కరెక్ట్ కదంటారా? ఇంకొంచెం ప్రేమిస్తా, అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా, అది కూడా పోతే నా కర్మ కొద్ది అది కూడా పోతుంది. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. ప్రేమ అనేది కొంతకాలం ఉంటుందని చెప్పాడు కదా, కరెక్టే కదా? ప్రేమ విషయంలోకి ఇప్పుడు దూరం మన అవసరం కాదు కానీ బట్ ఎంతమందికి ఆ సబ్జెక్ట్ రీచ్ అయింది అనే దాని ప్రకారం అయితే అందరికీ రీచ్ అవ్వలేదు. దానివల్ల కమర్షియల్గా ఇండియాలో కానీ యుఎస్లో కానీ సక్సెస్ కాలే. ఈ ఎవడు విషయానికి వస్తే ఎవడు ఇండియాలో కమర్షియల్గా సక్సెస్ అయింది అయినా అదే టైంకి మహేష్ బాబు 1 నేనొక్కడు మూవీ రిలీజ్ అయ్యి ఎస్పెషల్లీ యుఎస్లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ఇందాక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఉన్న క్రేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగా ఆ క్రేజ్ వల్ల ఆ టైంకి ఎస్పెషల్లీ మూవీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, హై ఎక్స్పెక్టేషన్స్. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఫెచ్ టు మహేష్ మూవీ. అండ్ ఆ టైంకి సేమ్ టైంకి రిలీజ్ అయినా ఎవరికి అంత ఫెచ్ రాలేదు. దానివల్ల కూడా కమర్షియల్గా యుఎస్లో సక్సెస్ కాలేదు. ఈవెన్ ద మూవీ బాగుండి ఇట్ డిడ్ బెటర్ ఇన్ ఇండియా కంపేర్ టు 1 నేనొక్కడే. అయితే యుఎస్లో మటుకు అది అందువల్ల 1 మిలియన్ మార్క్ అప్పుడు దాటలేకపోయింది. ఓకే, సో నువ్వు చెప్పినట్టు ఆరెంజ్లో ప్రేమ అనేది కొంతకాలం ఉంటుంది, అందరు కనెక్ట్ కాలేదు. అది
సో ఐ థింక్ అందువల్ల ఈ వెబ్సైట్స్లలో రివ్యూస్ రాసినప్పుడు చాలా మటుకు అంత బాగా ఇవ్వలేదు రేటింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ రేటింగ్ ఇవ్వలేదు. సో దానివల్ల ఒకటి ఏంటనుకున్నానంటే మూవీ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది ఆ రేటింగ్. సో ఇప్పుడు ఈ మూవీకి కూడా నేను అనుకుంటుంది, రీసెంట్గా మూవీస్ చూడడం కానీ ఇవన్నీ కొద్దిగా అనలైజ్ చేసి ఒక 3 నుంచి 3.5 వరకు ఇవ్వచ్చు. అంటే కొన్నిట్లో 3 ఇవ్వచ్చు, కొన్ని 3.5 ఇవ్వచ్చు. సో ఈ రేంజ్లో వస్తే ఈ మూవీ స్టిల్ సక్సెస్ అవుతుంది అంటారా? వ్యాలిడ్ పాయింట్ రేస్ చేస్తున్నావు భయ్య. నువ్వు ఏంటంటే ఇక్కడ యుఎస్లో రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యుఎస్ ఆడియన్స్కి. ఎందుకంటే వీకెండ్ వచ్చింది, నువ్వు 3 hours 4 hours నువ్వు స్పెండ్ చేయాలి అంటే యూ వాంట్ డూ ఇట్ ఎ ప్రొడక్టివ్ వే, రైట్? సో నువ్వు అందులో రేటింగ్స్ చూడటం చాలా ఈజీ. నీకు చాలా వెబ్సైట్స్ ఇప్పుడు నీకు ఈజీగా నీకు రేటింగ్ ఎంత అనేది మూవీ రిలీజ్ అయిన ప్రీమియర్ షో టైంకి నీకు చెప్పేస్తున్నాయి. సో నువ్వు ఈ వీకెండ్ నువ్వు మూవీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యేదానికి నీకు ఆల్రెడీ రివ్యూ ఉంటుంది. సో నువ్వు చూస్తావు. మినిమం 3 ఉంటే కానీ ఆవిడ థియేటర్స్ దగ్గర వైపు కూడా వెళ్ళడు, టికెట్స్ బుక్ చేయడానికి ఆన్లైన్కి కూడా వెళ్ళడు. అయితే 3కి అబౌవ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫెచ్ ఉంటుంది. సో యూజువల్లీ దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ యూఎస్. సో రేటింగ్స్ వెరీ క్రిటికల్. ఆరెంజ్కి అది అంతవరకు నాకు హర్ట్ అయింది అనేది పక్కన పెడితే డెఫినెట్గా 3 బిలో వచ్చి ఉంటే మటుకు గ్యారంటీగా హర్ట్ అవుతుంది మూవీకి. ఈ మూవీకి నువ్వు అన్నట్టుగా 3.5 రేటింగ్ మోర్ అప్రోప్రియేట్ అనుకుంటున్నా బేస్డ్ ఆన్ తమిళ్ వర్షన్. ఆబ్వియస్లీ ఇంకా ఈ మూవీ ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో ఇక్కడ. సో 3.5 వస్తే 1 million మార్కు ఈజీ. ఐ థింక్ ఫస్ట్ టైం చరణ్ ఆ మార్క్ క్రాష్ చేస్తారు ఈజీగా. ఓకే, సో కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇది క్రాస్ చేస్తారని కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవును భయ్య, ఏంటంటే మనం ఇందాక చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఆ మూవీ సబ్జెక్టు, నెక్స్ట్ మన హీరో చరణ్. ఓకే, నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ నేను అంతం చేయాలి. డైరెక్టరు సురేందర్ రెడ్డి, గీతా ఆర్ట్స్. రకుల్ ప్రీత్ భయ్య, నువ్వు మరి నువ్వు దానికే వస్తున్నాను భయ్య. నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. చాలా డిసప్పాయింట్ అయిపోయేలా ఉన్నాడు ఇక్కడ. ఐటమ్ కూడా సవర్లేరా? ఐటమ్ సాంగ్ సంగతి తమిళ వర్షన్లో అయితే లేదు భయ్య. తెలుగులో ఇరికించిన ఆశ్చర్యపోని అవసరం లేదు. బట్ నెక్స్ట్ మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ అయితే 4 సాంగ్స్ ఉన్నాయి. బట్ 4 హిట్ అయిన సాంగ్స్. ఇప్పుడు ఆడియో బాగా సక్సెస్ అయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల చాలా ఫెచ్ ఉండే అవకాశం మూవీకి ఉంది. అందువల్ల ఐ థింక్ ఫైనల్గా ఆ 1 million మార్క్ క్రాస్ చేస్తారో అనుకుంటున్నా. ఓకే, అదండి. సో సాగర్ కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ మూవీ డెఫినెట్గా చరణ్కి ఒక మంచి బ్రేక్ ఇస్తుందని, అండ్ డెఫినెట్గా 1 million మార్క్ $US క్రాస్ అవుతుందని చెప్తున్నాడు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. Love you, sweetheart. ఫైనల్గా సాగర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ మూవీ పైన. డెఫినెట్గా చరణ్కి ఇది ఒక మంచి బ్రేక్ ఇస్తుందని, ఈ మూవీతోని $1 million మార్క్ డెఫినెట్గా చరణ్ క్రాస్ చేస్తాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ గుడ్ లక్ టు ధ్రువ మూవీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరికీ, టీమ్కి. అండ్ విల్ సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.